హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే. మీ ఇంట్లో నాన్ వెజ్ ఏం చేసుకుంటున్నారు? మా ఇంట్లో అయితే మేము నల్ల అంటాము, మేక బ్లడ్ అన్నమాట ఇది. సో ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి చక్కగా వాష్ చేసి పెట్టుకొని మంచిగా బాణలి కడిగేసి బాణలి పెట్టుకొని దీంట్లో బాణలి ఈటెక్కిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఈ కడిగిన బ్లడ్ పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. ఇది చక్కగా ఉడికిపోతుంది. కంప్లీట్గా ఉడికిపోయినాక తర్వాత దీన్ని ఇట్లా స్పూన్ తోటి వేరే గిన్నెలోకి యాడ్ చేసుకొని మంచిగా చల్ల నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక్కసారి నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక చిన్న చిన్న ముక్కలు చాకుతోటి అయితే కట్ చేసుకోవాలి. పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. నీట్గా కట్ చేసినాక తర్వాత మళ్ళీ బాణలి పెట్టేసుకోవాలి. బాణలి పెట్టేసుకొని మంచిగా బాణలి ఈటెక్కినాక మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, బగారాకు ఉంటుంది కదా, ఒక బగారాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ నీట్గా ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఓకే, మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా యాడ్ చేసేసుకొని నీట్గా పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఈ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, బ్లడ్ ముక్కలు, ఇవి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మిడిల్లో మంచిగా ఇట్లా చిన్న హోల్ లాగా చేసి దీంట్లో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మిడిల్లో పెట్టడం వల్ల టమాటో తొందరగా మగ్గిపోతుంది. దీని మీదనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టమాటో చాలా సాఫ్ట్గా నీట్గా ఫ్రై అయిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది టమాటో. ఒక 2 minutes మూత పెట్టేయండి. చూడండి మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ మీద కనిపిస్తుంది చూడండి. ఇట్లా మొత్తం ఇప్పుడు కలిపేసేసుకోవాలి. అంతా కలుపుకున్నాక మీద నుంచి కారం యాడ్ చేసుకోవాలి. మీరు టేస్ట్కి ఎంత తింటారో కారం అంతా. మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ కారమే వేసుకుంటాను నేను. ఇంక ఇది కూడా ఒకసారి మంచిగా మళ్ళీ కలిపేసుకున్నాక తర్వాత ఇప్పుడు జార్లో పౌడరు పట్టినాం కదా, మన ఎండు కొబ్బరి, సాజీరా, ఇలాచీ, దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు, ఆ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసి ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా పెద్దగా మంట పెట్టేసి ఒకసారి మంచిగా ఉడకనివ్వాలి. తుక్మని ఉడికినాక తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోండి. ఇందులోనే న్యాచురల్గా మా ఇంట్లో పండించిన కొత్తిమీర కూడా చక్కగా యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes ఉడకనిచ్చేసి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారాలు ఏమైనా తగ్గినాయా ఏందని చెప్పి. నేనైతే మా ఆయనకి వేసిన టేస్ట్ ఎట్లా ఉందని అడిగినా చాలా బాగుందన్నాడు. సో పీస్ కూడా నీట్గా ఉడికింది. ఒకసారి టేస్ట్ చూద్దామని ఇద్దరం అయితే టేస్ట్ కూడా చూసినాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఉప్పు కారం మసాలా అంతా సరిపోయింది, చాలా బాగుంది.